జగిత్యాల పట్టణంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన బీజేపీ జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ రావణి జగిత్యాల పట్టణంలోని 5వ వార్డు మరియు 49వ వార్డులో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఓటర్ నమోదు ప్రక్రియను భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ రావణి స్థానిక వార్డు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా డాక్టర్ బోగస్ రావణి మాట్లాడుతూ ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. ఓటర్ నమోదు ప్రక్రియ ఎస్ఐఆర్ ఎక్కడికక్కడ కూడా రాష్ట్రం అంతా కూడా ప్రారంభమైంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు కూడా ఎన్యూమరేషన్ ప్రక్రియ, ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రజలందరికీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి ఈ ప్రక్రియ గురించి. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్న ఓటర్ లిస్ట్ అంతా ఫ్రీజ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకే ఓట్లు ఉండే ప్రసక్తి ఉంటుంది. ఎక్కడికక్కడ కూడా ఆశా వర్కర్లని, అంగన్వాడీలని, ఆర్పీలను, బిఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లుగా తీసుకొని ప్రతి ఇంటింటికి కూడా ఓటర్ వాళ్ళ ఫోటోతో సహా మ్యాపింగ్ గతంలో చేసింది, మ్యాపింగ్ ద్వారా మొన్న రీసెంట్గా ఉన్న కొత్త ఓటర్ లిస్టు ద్వారా ఎక్కడికక్కడ కూడా ఓటర్ అప్లికేషన్ ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఇంటింటికి కూడా వీళ్ళు తిరిగి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ వాటికి అనుగుణంగా ఫిల్ చేసి మళ్ళీ ఈ బిఎల్ఓలకు తెచ్చిస్తే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లో వాళ్ళకి ఓటీపీ ఉంటుంది, ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంటర్ చేస్తే ఇమీడియట్గా మనది ఓటర్ ఎన్రోల్మెంట్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజన్లు ఉండి, కొంత డౌట్లు ఉండి, కొంతమందికి చాలామందికి తెలియక ఎక్కడికక్కడగా కూడా ఇంకా ఓటర్ నమోదు ప్రక్రియ చాలా తక్కువ పర్సంటేజ్లో అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా బిఎల్ఏలను అంటే బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టినప్పటికీ కూడా, అంటే బిఎల్ఓలతో అటాచ్ ఉండడానికి బిఎల్ఏలను పెట్టినప్పటికీ కూడా వాళ్ళ కొంత కోఆర్డినేషన్ డిఫరెన్సెస్ అవి ఇవి రావడం, పబ్లిక్లో కొంత అవేర్నెస్ తగ్గడం అట్లా జరుగుతూ ఉంది. మా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టడం జరిగింది. మరి ఇంటింటికి కూడా వాళ్ళు తిరిగి అవగాహన కూడా కల్పించడం జరుగుతూ ఉంది. దయచేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను, మన ఓటు హక్కు మన ఆయుధం. ఇప్పుడు మీరు ఎన్రోల్ చేసుకుంటేనే మీకు ఓటు హక్కు ఉంటుంది దయచేసి. ఎందుకంటే 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం, 2005 ఓటర్ లిస్ట్ ప్రకారం అప్పుడు లేకపోతే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఓటర్ లిస్ట్తో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీలో, ఆర్పీలో, బిఎల్ఓలు ఉన్నారు. నాకు తెలిసి దాదాపుగా అందరికీ తెలిసింది. కానీ దయచేసి అందరికీ కూడా ఫామ్స్ అందినవి. ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఆ ఫామ్లు ఫిల్ చేసి మీ బిఎల్ఓలకు ఇచ్చినట్టయితే మీ ఓటు హక్కు మీకు తిరిగి వస్తుందని మరొక్కసారి కూడా తెలియజేస్తూ ఉన్నాను. డౌట్స్ ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్, అక్కడ మీ బిఎల్ఓలు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి మీరు ఫిల్ చేసుకోవచ్చు. వాళ్ళని అడిగినా వాళ్ళు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకున్న పక్షంలో, ఫామ్ మాకు రాలేదు అని అనుకున్న పక్షంలో గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఉంటుంది, www.eci.government.in అని. అందులో నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫామ్ ఉంటుంది. అప్లై చేసుకొని మీ కాన్సర్న్ బిఎల్ఓకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా ఇమీడియట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇంత మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా మరొకసారి